వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో ఉన్నాను. సో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య. ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి ఇంటర్లింక్ సమస్యలు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంటున్నారు ప్రముఖ డైటీషియనిస్ట్ భవానీ గారు. సో అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా మన ఫుడ్ హ్యాబిట్లో ఎలాంటి చేంజెస్ రావాలని మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటూనే నా చేతిలో ఒక బాటిల్ పెట్టేసేసి ఒక ఆయిల్ పెట్టారు. సో ఏంటి ఈ ఆయిల్తో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఎట్లా స్వస్తి చెప్పొచ్చండి? సహచర వైలం అంటారు దీన్ని. సో ఫస్ట్ మనకు అసలు ఈ కాన్స్టిపేషన్ అసలు ఎందుకు వస్తుంది, దీనివల్ల ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో పర్టికులర్ గా డైట్ అనేది ప్రాపర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే, సో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంప్రాపర్ టైమింగ్స్, సో జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటము, అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవటము, మెయిన్ గా వాటర్ ఇంటేక్. సో ఇవన్నీ తీసుకోకపోవటం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది కామన్ గా అందరిలోనూ చూస్తున్నాం. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కి ఇంటర్లింక్ గా ఇంకా ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి మ్యామ్? జనరల్ కాన్స్టిపేషన్ వల్ల మనకి ఓవర్ వెయిట్ అవుతారండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అండ్ పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బాగా నెగ్లెక్ట్ చేశారనుకోండి కోలన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మెయిన్ గా ఏంటి అంటే డైట్ లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, అండ్ మెయిన్ గా వాటర్. సో వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఫైబర్ ఫుడ్ తీసుకున్నా కూడా వాటర్ తీసుకోవట్లేదు అనుకోండి, అబ్జార్ప్షన్ ఉండదు. సో అబ్జార్ప్షన్ నుండి మనకి ఫీసెస్ నుంచి బయటికి రావాలంటే వాటర్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్. సో మనకి ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు అందరూ. ఎన్ని లీటర్లు హెల్దీగా ఉండాలంటే తీసుకోవాలి? మినిమం 8 glasses పర్ డే అనేది కామన్ గా తీసుకోవాలి. 4 లీటర్స్ 2 to 3 లీటర్స్ తీసుకున్నా కూడా మెయిన్ గా 3 లీటర్స్ అనేది కామన్ గా తీసుకోవాలి. పర్టికులర్ గా ఈ కాన్స్టిపేషన్ మనం వింటర్ సీజన్ లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ మనకి థర్స్ట్ అనే ఫీలింగ్ ఉండదు. సో డీహైడ్రేషన్ బాగా ఎక్కువైపోతుంది ఇంటర్నల్ గా బాడీలో. సో వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ తో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఉంటుంది. ఫైబర్ రిచ్ ఎందులో ఎక్కువ ఉంటుంది మ్యామ్? ఎక్కువగా అండి ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది, కూరగాయల్లో ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈవెన్ మన సీరియల్స్ లో కూడా ఎక్కువ ఉంటుంది. సో సీరియల్స్ కూడా మరీ ప్రాసెస్డ్ సీరియల్స్ లాగా చేసుకోకుండా మనకి నార్మల్ గా ఫైబర్ గా ఉన్నవి. ఇప్పుడు నార్మల్ వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి తేడా ఏంటి అంటే ఫైబరే. క్యాలరీస్ ఆర్ సేమ్, కొంచెం ఇంకా బ్రౌన్ రైస్ లోనే ఎక్కువ ఉంటుంది, బట్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్రౌన్ రైస్ లో. అందుకని మనకి డైజెషన్ కూడా ఎక్కువ మనతో ఫ్రీగా ఉంటుంది బ్రౌన్ రైస్. ఈ మధ్య ఫైబర్ అనేది పక్కన పెట్టేసేసి అందరూ పిజ్జాలు బర్గర్ల సైడ్, మైదా సైడ్ వెళ్ళిపోయారు. అవునండి, అవి తీసుకోవడం వల్లనే మేజర్ చిన్న 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 పిల్లల దగ్గర నుంచి కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది కామన్ గా మనకి చూస్తూ ఉన్నాం అన్నమాట. సో కాన్స్టిపేషన్ 2 days మనకి ఫ్రీ మోషన్ అవ్వలేదంటే స్టమక్ పెయిన్ రావటం పిల్లలకి, వెరీ కిడ్స్ నుంచి కూడా. దెన్ మనకి మెడికల్ సూపర్విజన్ లో అయితే మనకి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఈవెన్ మీకు డైట్ ద్వారా కూడా తగ్గట్లేదు, మేము ఫాలో అయ్యాము, అప్పుడు మన అలోవియాలోకి వస్తే మనం ట్రీట్మెంట్స్ అనేది ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అనేది మన కాన్స్టిపేషన్ బెస్ట్ రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే మ్యామ్ ఈ మలబద్ధక సమస్య ఉంటే బద్ధకంగా తయారైపోతా ఉంటారని చెప్పి విన్నాను. నేమ్ లోనే ఉందండి. సో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మన దగ్గర? మనకి ట్రీట్మెంట్స్ లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ లే ఉన్నాయండి, లైక్ వామనం, విరేచనం. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తాం, సహచర తైలం అంటాము. ఇది ఒక తైలమే కాదు, దీంట్లో ఇంకా 28 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఉంటాయి. కాంబినేషన్ యూస్ చేసి మనకు ఆ కాన్స్టిపేషన్ అనేది రిలీఫ్ అనేది ఇస్తాం. ఇది ఒక ప్రొసీజర్ యాక్చువల్లీ, 1 day ప్రొసీజర్ కాదు. అంటే మళ్ళీ రీగెయిన్ అవ్వకుండా, మనకి కాన్స్టిపేషన్ అనేది రీగెయిన్ అవ్వకుండా ఉండటం కోసం ఒక 15 days ప్రొసీజర్ అలా ఉంటుంది. ఓకే, ఈ గట్ హెల్త్ బాగుండాలంటే, అంటే ఈ పేగులు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ముందు ఏదైనా ఈ కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య వస్తే అది ఫస్ట్ స్కిన్ మీద చూపిస్తా ఉంటదని విన్నాను మ్యామ్. అంటే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, ఇచ్చింగ్ రావడం, అట్లా డ్రైనెస్ అవ్వడం. ఇట్లా ఈ గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలండి? గట్ హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ పర్టికులర్ గా నేను ఇందాక చెప్పినట్టు వాటర్ ఇంటేక్, టైమ్లీ ఫుడ్ ఇంటేక్, అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. సో అది ఇంపార్టెంట్. ప్రాపర్ స్లీప్. ఓకే, మెడిసిన్స్ ఎక్కువ వాడినా కూడా ఏవైనా, అంటే మనం కొన్ని రకాల మెడిసిన్స్ ఎక్కువ వాడితే కూడా ఈ కాన్స్టిపేషన్ వస్తుందండి. డెఫినెట్లీ ప్రతి మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు. ఎనీ మెడిసిన్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్. అట్లా అని చెప్పేసి మనం మేజర్ సివియర్ ఇష్యూ ఉన్నప్పుడు తప్పదు, మెడిసిన్స్ వాడాల్సింది తప్పదు. కానీ ఆ ఇష్యూ వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఇంకా మన అలోవియా హెల్త్ కేర్ లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి? అలోవియాలో మనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆల్ ఆస్థెటిక్స్ అన్ని ఉన్నాయి, and anti-aging treatments, hair fall treatments, hair transplantation, Ayurveda treatments, pain relief treatments, Panchakarma treatments, psoriasis ki,
అండ్ వారికోస్ వెయిన్స్ కి అన్నిటికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. ఓకే. మెయిన్ మనము డైట్ అనేది బాగుంటే అసలు మనం డాక్టర్ దగ్గరికే రావాల్సిన పని లేదు అని చెప్పేసి అంటా ఉంటారు. అంటే మన లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ చేంజ్ అయిపోయిందండి. అవునండి. ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందకి తీసుకోవచ్చండి. Definitely ఇప్పుడు ఈ అండి. కాన్స్టిపేషన్ కావచ్చు ఇవన్నీ కూడా. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏనండి. ఆహా. ఈ ఓవర్ వెయిట్ కానీ ఆర్ స్కిన్ పిగ్మెంటేషన్స్ కానీ ఓకే. ఆర్ కాన్స్టిపేషన్ కానీ స్ట్రెస్ కానీ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఫ్రూట్స్ లో తీసుకోవాలంటే మామూలుగా మలబద్ధక సమస్యకి ఎట్లాంటి ఫ్రూట్ మంచిదండి పండ్లు? హై ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అండి అండ్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అండి. లైక్ ఇప్పుడు కర్బూజా తీసుకోవచ్చు, దానిమ్మ తీసుకోవచ్చు, ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సో బనానా తీసుకోవచ్చు. బనానా తింటే వెయిట్ పెరుగుతారని ఒక అపోహ ఉంది కదా, నిజమేనా? అది ఎనీథింగ్ అన్ని ఫుడ్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫుడ్ లో ఒక న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఉంటుంది. అది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము అనేది వెరీ తినమన్నారు ఇంపార్టెంట్. కదా డజన్లో తీసుకోకూడదు. ఇప్పుడు సీజనల్ ఫుడ్స్ అన్నిట్లో మంచి క్యాలరీ వాల్యూ ఉంటుంది, ఓకే. ఓకే, న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు బనానా, ఈ రోజు బనానా తీసుకోండి, రేపు యాపిల్ తీసుకోండి, ఎల్లుండి డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకున్నారు అనుకోండి, అండ్ క్వాంటిటీ ఆల్సో మ్యాటర్స్. ఓకే. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు బనానా తినచ్చా అండి? అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మా పర్సనల్ డౌట్ అనమాట. తీసుకోవచ్చు అండి. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఫాస్టింగ్ కండిషన్ లో జనరల్లీ డయాబెటిక్ వాళ్ళు ఫాస్టింగ్ ఉండకూడదు, వై బికాస్ హైపోగ్లైసిమియాకి వెళ్ళిపోతారు. కాన్బట్ సిచ్యుయేషన్ లో ఇమీడియట్ ఎనర్జీ అవసరం మనకి వాళ్ళకి అన్నప్పుడు ఇమీడియట్ గా ఒక బనానా తీసుకోవచ్చండి. కానీ హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. హోమ్ రెమెడీ లాంటిది అంటే మన ఇంటర్వ్యూ ముగించే ముందు హోమ్ రెమెడీ లాంటిది ఈ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్ గా ఉన్నాయండి. సో లైక్ జీరా వాటర్. సో జనరల్ గా మనకి జీరా ఇస్ వెరీ గుడ్, మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. జీరా విత్ కొరియాండర్, ధనియాలు అంటారు, సోంపు. సో ఇవన్నీ మనం వాటర్ లో బాయిల్ చేసేసుకొని కొంచెం లూక్ వామ్ కండిషన్ లో తాగితే అందరం తాగొచ్చు ఎనీ టైం, మార్నింగ్ కానీ లేకపోతే పడుకునే ముందు కానీ తీసుకోవటం వల్ల ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది, టాక్సిన్స్ అనేది రిలీవ్ అవుతుంది, అండ్ ఈవెన్ కాన్స్టిపేషన్ కూడా మంచిగా రిలీవ్ అవుతుంది. హెల్దీగా ఉన్న వాళ్ళు, హెల్దీ మేము బాగున్నాం అనుకునే వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు ఈ విరేచనానికి వెళ్ళొచ్చండి? మోషన్ అనేది పాస్ చేయొచ్చు? లైక్ 2 times. ఓకే. 2 times ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అండి. మోర్ దెన్ 3 to 4 times కొంచెం లూజ్ మోషన్ గా వెళ్తే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతా ఉన్నా అంటే మ్యామ్, ఏంటంటే చాలా మంది 2-3 రోజులకు ఒకసారి ఇది బయటికి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. 2-3 రోజులకు ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో మాకు వాళ్ళకి అది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్య ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో ఇట్లా వెళ్ళడం మంచిదంటారా, లేదంటే ఖచ్చితంగా రోజుకి ఒకసారి వెళ్ళాలంట? కంపల్సరీ డైలీ 1 time మోషన్ అనేది మ్యాండేటరీ అండి. అలా మనకి గట్ అంతా క్లీన్ అయిపోవాలి. అలా క్లీన్ అవుతేనే మనకి హెల్దీగా మళ్ళీ ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా కరెక్ట్ గా ఉంది, అండ్ మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఎక్కువ అక్యుములేట్ అయ్యే కొద్దికి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతాయి. సో అవి సివియర్ డిజార్డర్స్ కి, సివియర్ క్యాన్సర్స్ కి అలా రిలేటెడ్ అవుతాయి. ఓకే. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే మనం హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉంచుకోవాలి. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని మాత్రం నెగ్లెక్ట్ చేశారంటే దీనికి సంబంధించి ఇతరత్ర చాలా డిసీజులు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి భవానీ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.